వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మన విలేజ్ కల్చర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనతో ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒక పసుపు రైతు ఉన్నారు. ఈ యొక్క పసుపు పంట గురించి వారి యొక్క మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం అన్నయ్య. మీ పేరేం పేరండి? నరసయ్య. ఏ ఊరండి? మాది నరసంలపేట. నరసంలపేట. ఇక్కడ మీరు పసుపు ఎన్ని ఎకరాలు వేశారు? ఎకరంన్నర వేశారు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు అన్న? గత 34 సంవత్సరాల కానీ చేస్తున్నారు. మీకు ఎట్లా ఉంది మరి పసుపు వల్ల? పసుపు మాకు బెనిఫిట్గానే ఉంటుంది. ఏట మాకు మంచిగానే పండుతుంది. ఇటువైపు వర్షాలు ఏ విధంగా ఉన్నాయి ఈ సంవత్సరం? వర్షాలు మంచిగా ఆశాజనకంగానే ఉన్నాయి. మంచిగా ఉన్నాయి. మీకు నీటి వసతి బాగుందా? ఏమన్నా ఇబ్బందులు? నీటి వసతి ఏం లేదు, మంచిగా ఉంది. ఈ పసుపుకి ఎకరానికి ఎంత పెట్టుబడి అవుతుందన్న మీకు? ఎకరానికి 60-70 దాకా కావచ్చు ఉడకబెట్టే వరకు. వేసిన కాంచి మొదలు పెడితే విత్తనాలు, అన్ని మందులు, పెంట. ఇప్పుడు ఈ పసుపు ఏ రకమైన పంట? దేశవాళీ రకం. ఇప్పుడు మనకి మందులు ఏమైనా కావాలంటే ఎక్కడి నుంచి చేస్తున్నారు? ఊళ్ళో లోకల్ ఫెర్టిలైజర్ షాప్. ఇప్పుడు ఈ పసుపు ఉడకబెట్టి మీరే అమ్మేస్తారా? మేమే మార్కెట్కి అమ్మేస్తారు. మార్కెట్లో రేట్ ఎంత ఉందండి? 10 నుంచి 15 లోపు మధ్యలో, 12-11 అట్లా పడుతుంది. పోయినసారి ఎట్లుంది? పోయినసారి 11,000 పడుతుంది. 11,000. ఇప్పుడు ఎవరైనా మీ గ్రామంలో ఎవరైనా పసుపు వేయదలుచుకుంటే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? పసుపు అనేది అన్ని భూములలో రాదు, ఆర్పుతాడు భూములలోనే వస్తుంది. దానికి బలం పోసుకొని ఆర్పుతాడు భూములలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పసుపు వేయడం వల్ల మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? అంటే తెగులు రావడం కానీ? తెగులు సమస్య అంటే పసుపులో 2 రకాలు. ఒకటి ఆకుమచ్చ తెగులు, ఒకటి దుంప కుళ్ళుడు వస్తుంది, పుచ్చు, తేమ ఎక్కువగా ఉండి పురుగు పడుతుంది. ఈ 2 సమస్యలు ఉంటాయి. ఈ పసుపులో తల్లి పసుపు, పిల్ల పసుపు అనే రకాలు ఉంటాయా? సరే అండి. అయితే ఇప్పుడు మీరు 2 ఎకరాలలో వేశారు కదా, 2.5 ఎకరంన్నర. ఇప్పుడు మీకు లాభం వస్తుంది అనుకుంటున్నారా, నష్టం వస్తుంది? లాభం వస్తుంది. పంట మాకు మంచిగానే పండుతుంది. తల్లి పసుపు మరియు విత్తనం పసుపు అనే రకాలు ఉంటాయి కదా. తల్లి పసుపు ఏది చూపించండి. ఇది తల్లి, ఇది పిల్ల పసుపు. ఇప్పుడు ఈ తల్లి పసుపు రేట్ ఎట్లా ఉంటుంది అన్న? తల్లి పసుపు ఒక్కోసారి దీనికే ఎక్కువ ఉండొచ్చు, దానికి 100, 200, 500 అట్లా మినిమం. 1000 లోపు ఇటు అటు కావచ్చు. ఒకసారి దీనికి ఎక్కువ ఉంటుంది, ఒకసారి దానికి ఎక్కువ. ఇప్పుడు ఆ తల్లి పసుపులో మనం విత్తనం పసుపు తీసి అమ్ముతారా? దాన్ని సాపుగా ఉన్న కొమ్ములను మా విత్తనం ఏరుకున్నాం. ఏరుకొని అది వేరే రేట్ ఉంటుందా? విత్తనానికి మంచి సాపుగా ఉన్న కొమ్ములను విత్తనం తీసుకొని పక్కకు పెట్టుకుంటారు. పిల్లలు గిట్ల ఉన్నాయి అని ఇరుగుతాయి, మనకు ఖరాబ్ అవుతుంది. పిల్లలు లేకుండా మామూలుగా మంచి సాపు ఉన్న కొమ్మని తీసి విత్తనాలు వేసుకుంటారు. అయితే విత్తనం వేయడానికి మన భూమిలో పండిన పంటల్లోనే విత్తనం మంచివి పుచ్చు లేకుండా మంచి ఏరుకుంటాం. నేనేమనుకున్నాను, బయట ఏమైనా కొనుక్కొస్తారా? కొనుక్కున్నాం, మంచి నాణ్యమైనవి ఏరుకుంటాం. మన పంటలో పండింది మనమే తీసుకొని వేసుకుంటాం. ఇప్పుడు ఏ మార్కెట్ తీసుకుపోయి అమ్ముతారని? కేసముద్రం మార్కెట్. మరి కేసముద్రం మార్కెట్కి ఎట్లా తీసుకుపోతారు? ట్రాక్టర్ కిరాయితో తీసుకుపోతారు. అక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా మార్కెట్లో? ఏం ఇబ్బంది లేదు. ఎన్నోదులు ఉండేది వాళ్ళు, కానీ దోపిడీ ఇప్పుడు అంతా పోయింది. మంచిగానే ఉంది. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం కోరుకుంటున్నారా మీరు? ప్రభుత్వం ఉడకబెట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది. బాయిలు ఉడకబెట్టే మిషన్స్ ఇంకా అవి అందుబాటులో లేక ఇబ్బంది అవుతుంది. పంటకి గిట్టుబాటు ధర ఇప్పుడు మంచిగానే ఉన్నది, కానీ మళ్ళీ తర్వాత ఫ్యూచర్లో ఎట్లుంటుందో.